స్వామి. చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమడుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా? అతని పేరు? టాటా. టాటానా? ఊరుకో. నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు. కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల. నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు, ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా? పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాలా, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను. ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది. ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గ బొంద. నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలువు. అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తో రా. అట్టాగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేసారా బాబు. ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు. ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ.